రోజు మనం హాయిగా బతుకుతూనే ఉన్నాం. ఎప్పుడైనా నేను హాయిగా ఉన్నానని చెప్పావా? ఏమండి, మనం ఎప్పుడైనా చెప్పుకుంటున్నాం నేను బాగా ఉన్నాను, నాకు ఈరోజు అవయవాలన్నీ బాగున్నాయి, నాకు ఎక్కడా నొప్పి లేదు, నేను హాయిగా ఉన్నానని. ఆ రోజు భగవంతుడికి ఏమైనా స్పెషల్ కృతజ్ఞత చెప్పావా? చెప్పలా. పొరపాటున అడిగితే ఉన్న కష్టాలనే చెప్పడం. ఏకరూపం. ఎప్పుడు వస్తుంది మనకి ఆ తెలివి, బుద్ధిలేనితనం? ఏ అవయవం అన్నా కిడ్నీ ఫెయిల్యూర్ అన్నాడు, కిడ్నీ ఫెయిల్యూర్ అనగానే పొట్ట ఇంతలా ఉబ్బిపోతుంది, దీనికి పోవటానికి లేదు. దాంతో ఏమైపోతుంది? అప్పుడు మనకి అరే ఏంటిది, అప్పుడు కూడా అరే ఈ నిర్మాణం ఇన్నాళ్ళు ఇంత నేనేమీ దీనికి సహాయపడకుండానే లోపల ఆ భగవంతుడు ఈ నిర్మాణాన్ని అంతా నడిపిస్తున్నాడు అనేటటువంటి ఒక గ్రాటిట్యూడ్ మనకి ఏమన్నా ఉందా? లేదు. కిడ్నీ ఫెయిల్ అవ్వగానే మనం ఏం చేస్తున్నాం? కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవటానికి, ఇంకొకటి నెత్తిన టోపీ కొట్టుకోవటానికి, ఇంకొకడు ఎవడో కిడ్నీ వాడు పాపం పేదవాడైతే వాడి దగ్గర నుంచి కిడ్నీ కొనుక్కోవటానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. అంతేగాని ఆ కిడ్నీని సజావుగా ఉంచుకోవడానికి నువ్వు చేయవలసిన పని ఏమిటి? ఎటువంటి ఆహారం తీసుకోమని అంటోంది వేదం? ఏ ఆహారం తీసుకోమంటోంది? 3 వంతులు మాత్రమే నీ యొక్క సగం భాగం మాత్రమే స్థూలమైనటువంటి ఆహారంతో నీ పొట్ట నింపుకోమని అంటోంది. అట్లా నింపుకున్నావు అనుకో, కిడ్నీ ఫెయిల్ అవ్వదు, హార్ట్ ఫెయిల్ అవ్వదు, లంగ్స్ ఫెయిల్ అవ్వదు, నీ మరణాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. ఇన్ని లక్షల రూపాయలు నువ్వు కూడబెట్టను అవసరం లేదు. ఈ సంపద, ఆరోగ్యమే మహాభాగ్యమైనటువంటి సంపద నీ దగ్గర ఉంటుంది.